అందరికీ నమస్కారం. నా పేరు కొడప సోనరావు, కులం సేవ సంఘం ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుని. మరి ఈరోజు ఏదైతే తెలంగాణ పోరాటానికి పురుడు పోసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వంలో గతంలో ఆంధ్ర పెత్తందారుల బందీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టి మరి మన దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని ఉన్నటువంటి మన దేశ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతున్నదని ఆనాడు మా మేధావులు ఆలోచన చేసి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఆంధ్ర పెత్తందారుల నుండి విముక్తి చేసి దాన్ని మరి తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి మరి 2014 వరకు దాన్ని పోరాటం చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినటువంటి వ్యక్తుల్లో మరి ఈరోజు దాని సందర్భంగా ఈరోజు చేస్తున్నటువంటి పండుగ వాతావరణం ఏదైతే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆ రోజు మరి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి దాన్ని ఇలా ఈ ఉద్యమ స్ఫూర్తితో వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సోనియమ్మ గారు కూడా తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతున్నదన్న ఉద్దేశంతో ఆ రోజు విద్య కానీ వైద్య కానీ ఉద్యోగాలు కానీ నీరు నిధులు నియామకాలు అనే దాని మీద ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చేసిందో ఆ ఉద్యమాన్ని పూర్తిగా ఆమె ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం, మరి ఆమెకు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేము ఆదివాసుల తరపున కూడా ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా కూడా ఎందరో అమరులైపోయినరు, ఎందరో అమరవీరులు అయిపోయినరు, కానీ తెలంగాణని సాధించలేకపోయారు. కానీ ఆనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసము అంత గ్రామాల నుండి అయితే పట్టణాల వరకు ఏకతాటికి చేసినటువంటి మరి మన తెలంగాణలో ఉన్నటువంటి మహామేధావులతో ఒకరైనటువంటి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఆ రోజు మరి తెలంగాణని ఉద్యమాన్ని ఉద్రిక్తం చేద్దామన్న ఆలోచనతోటి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఖనిజ సంపద కానీ ఇలా వనరులు కానీ నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకుంటే ఇలా అది కొందరికే సొంతమవుతున్నది. అందుకోసమని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ విద్యావేత్తలు ఇవాళ విద్యార్థులు ఇవాళ ఎంతో ఉద్యమాల్లో పోరాటయ్యి విద్యార్థులు కూడా ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తెలంగాణ ఆత్మగౌరవంతో సాధించుకుంటే అది కొందరికే సొంతమైందని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దివోత్సవ సందర్భంగా నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అనేది ఇవాళ అందరికీ తెలిసినటువంటి విషయమే, నీళ్లు నిధులు నియామకాలు. మరి ఇవాళ ఆ తెలంగాణ వచ్చి ఇవాళ 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసింది. కానీ ఎక్కడ కూడా ఆదివాసీ గ్రామాలలో ఆదివాసీ గుడేలలో ఇప్పటి కూడా నీటి సమస్య, ఇప్పటి కూడా నిధుల సమస్య, ఇప్పటి కూడా ROFR పట్టాల సమస్య, ఇప్పటికి కూడా ఇండ్ల సమస్య ఉన్నదంటే మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతలేదంటే దీన్ని కూడా ఇవాళ ప్రొఫెసర్లు మేధావులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఇవాళ అందరూ కూడా మేధావులు ఆలోచన చేసి మరి రాష్ట్రాన్ని అందరూ కూడా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రము ఇది కొందరికే సొంతమవుతున్నది. మరి దీన్ని ప్రజలకు అందియాలనుకుంటే ఇంకోసారి కూడా దీన్ని ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో అన్ని కుల మతాలు భేదాలు లేకుండా అన్ని వర్గాలకు కూడా సమానత్వం చేరాలనేదే మా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పనులు చేస్తున్నది, నడుస్తున్నాయి పనులు కూడా. వాళ్ళు చెప్పినటువంటి మాటని కూడా నిలబెట్టింది. ఎందుకంటే గతంలో అభివృద్ధి జరిగినటువంటి పనుల్లో కూడా ఇప్పటికి మా దృష్టికైతే ఆదివాసీ ప్రాంతాలలో ఇవాళ హౌసింగ్ కానీ ఇవాళ రోడ్ల సౌకర్యాలు కానీ
ఇలా ఒంటరి మహిళలకు పింఛన్లు కానీ ఇలాంటివి ఇసుకుంటా ఎంతో ఆమె వాళ్ళు ఎన్నో రకాల ఇలా ఆర్థికంగా లేకపోయినా కూడా మాట నిలబెట్టే విధంగా చేస్తున్నకు వారికి కూడా మేము ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఆదివాసుల తరపున వారికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. ఇలాగే ఈ రెండో విడతలో కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో హౌసింగ్కు సంబంధించినవి ఇవి కూడా ఎక్కువ శాతం ఇండ్లు లేని వారికి ఏదైతే గుడిసెలు ఉండకుండా ఇండ్లు నిర్మిస్తే మేము చూపెడతామన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఏ ఊరుకు ఏ విలేజ్కు వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లే కనిపించాలి, ఇందిరమ్మ కరెంటే కల్పించాలి, ఇందిరమ్మ నీళ్ళే కనిపించాలి అనే నిశ్శబ్దంతో చేస్తారని కూడా మాకు పూర్తిగా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఆదివాసుల తరపున మాకు నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. జై ఆదివాసీ, జై తెలంగాణ.